ఈరోజు పునరుద్ధానపు దినం, ఆదివారం. ప్రత్యేకమైన సందేశాన్ని మనము విందాం. అంశం గిత్తీయుడైన ఇత్తయి. 2వ సమూయేలు 15వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. గిత్తీయుడగు ఇత్తయిని గురించి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఇత్తయి అనే పేరుకు అర్థం ఏమిటంటే, దేవుడు నాతో ఉన్నాడు. ఇత్తయి గాతు ఊరివాడు. గాతులో నివసించే వారందరినీ గిత్తీయులు అంటారు. ఇత్తయి తన సహోదరులైన 600 మంది యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేములో దావీదు రాజుగా ఉన్నాడు. దావీదును ఆశ్రయించినట్లయితే మనకి మంచి నివాస స్థలాలు చూపించి మనకి కావలసిన అవసరతలు తీరుస్తాడు అని వచ్చి ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, ఈ సందర్భంలో దావీదు కుమారుడైన అబ్షాలోము మోసం చేసి ఇశ్రాయేలులందరినీ తన వైపు తిప్పుకొని హెబ్రోన్లో తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దావీదుని చంపడానికి యుద్ధానికి బయలుదేరాడు. అయితే దావీదు యెరూషలేములో నుండి తన కొడుకే కదా, కడుపును పుట్టిన కొడుకు అబ్షాలోము నా మీద యుద్ధం చేయటం ఏమిటి, నేను నా కొడుకును చంపటం ఏంటి అని యెరూషలేము నుండి పారిపోయాడు, అరణ్యానికి పారిపోయాడు. మరి మహనయీము అనే ప్రాంతానికి పారిపోతున్నాడు. కాలికి చెప్పులు లేవు. తనతో పాటు రావలసినటువంటి మంత్రి అయిన అహీతోపెలు కూడా తనతో రాలా. అబ్షాలోము దగ్గరే ఉండిపోయాడు. అబ్షాలోము రాజుగా హెబ్రోనులో తనను తాను ప్రకటన చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా మోసపోయారు. అబ్షాలోము పక్షాన్ని నిలబడ్డారు. దావీదు పక్షాన్ని ఎవరు నిలబడలేదు. ఆ సందర్భంలో ఇత్తయి వచ్చాడు. ఒక పరదేశిగా దావీదు దగ్గరికి వచ్చి దావీదుని ఆశ్రయం అడగటానికి వచ్చాడు. అయితే ఇత్తయితో దావీదు అంటున్నాడు, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదునో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి మాత్రం తిరిగి వెళ్ళిపోవటానికి ఇష్టపడట్లేదు. లేదంటే అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, ప్రస్తుతము ఆయన యెరూషలేములో రాజుగా ఉన్నాడు కనుక ఆయన్ని చేరి ఆయన వద్ద ఉండమని చెప్పి దావీదే చెప్పిన వినల. నేను పోను, నీతోనే ఉంటాను అని చెప్పన్నాడు.
ఇత్తయిలో 5 ముఖ్యమైన గుణలక్షణాలు ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటిది నమ్మకం గలవాడు. రెండవ గుణలక్షణం విశ్వాసము గలవాడు. మూడవ గుణలక్షణం ప్రేమ గలవాడు. నాలుగవ గుణలక్షణం స్థిరమైన తీర్మానం గలవాడు. ఐదవ గుణలక్షణం అంగీకరించబడినవాడు. ఇత్తయి అన్యుడు అంటే జీవము కలిగిన దేవుని తెలియనటువంటి వ్యక్తి. ఇత్తయి యుద్ధశూరుడు, బలాఢ్యుడు. గొలియాతు నివసించే ప్రాంతానికి చెందినవాడు. అలాంటి ఇత్తయి రాజైన దావీదును వెంబడిస్తున్నాడు. మొదటి విషయం నమ్మకము గలవాడు. ఈ 2వ సమయంలోనే 15వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును, రాజునకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును, రాజునకు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడై నేనుందునని రాజుతో మనవి చేశాను. ఇక్కడ మనవి చేసుకున్నాడు అంటే ప్రార్థన చేశాడు. రాజునకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా ఏలిన వాడవును రాజునకు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునకు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైనా నేనుందునని రాజుతో ప్రార్థన చేశాడు. ఇత్తయి రాజైన దావీదును వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు దావీదు దగ్గర ఏమీ లేదు, రాజ్యం లేదు, భవనాలు లేవు, మంత్రులు లేరు. దావీదు అరణ్యానికి చెప్పులు కూడా లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి రాజును వెంబడించడానికి మరి నమ్మిక కలిగి ఉన్నాడు. రాజును నమ్మాడు. రాజుతో వెళితే మనకి సహాయం కలుగుతుంది, మనకి ఆశ్రయం కలుగుతుంది అని నమ్మాడు. గాతు పట్టణాన్ని విడిచిపెట్టి తన సొంత ఊరిని, సొంత జనాంగమును, స్నేహితులను, బంధువులను అన్నిటినీ విడిచిపెట్టి అన్యుడైన ఈ ఇత్తయి దావీదు రాజును వెంబడించడానికి ముందుకొచ్చాడు. రాజు దగ్గర మరి నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అబ్షాలోము తరుముచూ ఉన్నాడు. తన తండ్రిని చంపి తను రాజును అవ్వాలని. అబ్షాలోము బహు సౌందర్యవంతుడు. ఎవరిని చంపాలనుకుంటున్నాడండి? తండ్రిని. భలే సౌందర్యవంతుడు అబ్షాలోము, కానీ బుద్ధి మాత్రం చెడిపోయింది. తండ్రిని చంపాలనుకునే బుద్ధి. ఈ అబ్షాలోము వచ్చి ఇత్తయిని తన యొక్క స్నేహితులుగా, సహోదరులుగా ఉన్న గిత్తీయులైన 600 మందిని ఖడ్గంతో చంపివేయవచ్చు, వారికి కష్టాలు తీసుకొని రావచ్చు. దావీదుతో పాటు ఉన్నారని చెప్పి దావీదు సైన్యమును, దావీదుతో పాటు ఉన్న వ్యక్తులతో పాటు ఇత్తయిని కూడా చంపొచ్చు. కానీ చావుకు కూడా వెనకాడలేదు ఈ యొక్క ఇత్తయి. రెండవ విషయంలోనికి మనం వెళ్దాం. విశ్వాసము గలవాడు. 2 సమూయేలు 15వ అధ్యాయం 20వ వచనం. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక
అని చెప్పగా రాజు ఎక్కడికి పోతున్నాడో కూడా తెలియదు. అలాంటి సందర్భంలో ఇత్తయి రాజును వెంబడిస్తున్నాడు. రాజేమో నీవు తిరిగి వెళ్ళిపోయా నీ ప్రాంతానికి, లేదంటే యెరూషలేముకి వెళ్ళు, కృపాసత్యములు నీకు తోడుగా ఉంటాయి అని చెప్తున్నా కానీ ఇత్తయి మాత్రం ఒప్పుకోవట్ల. రాజు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అనే ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు, రాజు మీద విశ్వాసం. రాజు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలి అన్న విశ్వాసం ఉంది. రాజునకు నివాసం లేదు, అరణ్య ప్రయాణంలో ఉన్నాడు, కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ఆహారం ఉంటుందో లేదో కూడా తెలియదు, మరి సౌకర్యవంతమైన జీవితం కూడా ఉంటుందో లేదో తెలియదు. వాళ్ళు ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ మరి గుడారాలు వేసుకొని నివసించాలో కూడా తెలియదు. అయినను రాజున్న స్థలమున ఉండక మరి అరణ్యానికి వెళుతూ ఉన్నాడు దావీదుతో పాటు. అరణ్యంలో మరి ఎన్నో రకాల జంతువులు ఉండి వారిని ఆటంకపరచవచ్చు. సింహాలు కానీ, పులులు కానీ, విషసర్పాలు కానీ, ఏనుగులు కానీ, ఎన్నో రకాల జంతువులు వారిని బాధ పెట్టవచ్చు. అయినప్పటికీ తెగించి విశ్వాసంతో, అరణ్యంలో సుఖం ఉంటుందండి, ఎండిపోయిన ఆకులు ఉంటాయి, గాలికి రెపరెపరెపలాడుతూ ఉంటాయి, అరణ్యంలో అంత నిర్మానుష్యంగా ఉంటుంది, ఆ శబ్దాలకే కొన్నిసార్లు భయం పుడుతుంది. అలాంటి అరణ్యానికి రాజుతో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అంటే విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హెబ్రీలకు 11:6లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. మనము కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నాం, క్రీస్తును వెంబడిస్తున్నాం. మన మార్గంలో కూడా కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, వ్యాధులుగా రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు. ఎన్ని వచ్చినా కానీ రాజుతోనే నేను ఉంటాను అన్న తీర్మానం నీలోనికి రావాలి. ఇత్తయిని చూసి మనం నేర్చుకోవాలి. ఇత్తయి అన్యుడు, ఇత్తయి యుద్ధశూరుడు, ఇత్తయి మంచి బలశాలి, బలాఢ్యుడు. అలాంటి వ్యక్తి రాజును వెంబడించడానికి ఇష్టపడ్డాడు. మూడో విషయానికి వెళ్దాం. ప్రేమ గలవాడు. 2 సమూయేలు 15:20 చదువుకుందాం. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. ఒకసారి సామెతల గ్రంథం 17:17 చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజంగా ఇత్తయి దావీదుని నిజమైన స్నేహితుడుగా భావిస్తున్నాడు గనుక విడవట్లేదు. మనము కూడా దేవుణ్ణి స్నేహితుడిగా భావించి, తండ్రిలా భావించి, తల్లిలాగా భావించి విడవకూడదు. మనకెన్ని కష్టాలు వచ్చినా విడవకూడదు. హబక్కూకు 3:17-18 కూడా చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, భక్తుడైన హబక్కూకు ఏమని అంటూ ఉన్నాడంటే, నా పంట పైరుకు రాకపోయినా, అంజూరపు చెట్లు కాపు కాయకపోయినా, ఒలివ చెట్లు ఫలింపకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా,
సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, రోగాలు వచ్చినప్పుడు కానీ మనం ఆనందించం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ప్రభువు మనకి రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే పరలోకములో మనకి నివాస స్థలాన్ని ఇచ్చాడు, పరలోకములో స్థానం ఇచ్చాడు. నేను మాత్రం యెహోవా యందు ఆనందించదును అని హబక్కూకు భక్తుడు అంటున్నాడు. అలాంటి విశ్వాసమే ఇత్తయిలో కూడా కనిపిస్తుంది. ఇత్తయిలోన ఏమి ఉన్నా లేకున్నా రాజును వెంబడించడానికి ఇష్టపడ్డాడు, రాజుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ శ్రమలో కూడా ఆయన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. శ్రమలో ఉన్న రాజును మరి ప్రేమిస్తూ ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు రాజు పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ వెంబడిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సృష్టికర్త, ఆకాశమే పట్టజాలనంత దేవుడు. ఆయన అంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకు స్థలము లేదు. రాజు కూడా స్థలము లేని వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలని ఏలుతూ రాజ్యంలో ఐశ్వర్యవంతుడుగా ఉంటూ తన కడుపును పుట్టిన బిడ్డ అబ్షాలోము యుద్ధానికి వస్తుంటే అబ్షాలోముని చంపటానికి ఇష్టం లేక, దావీదుకి అసాధ్యమైన విషయం కాదు అబ్షాలోముని సులువుగా చంపగలడు, అయినా కడుపును పుట్టిన బిడ్డ అని చెప్పి పారిపోతూ ఉన్నాడు దావీదు. దావీదు పరిస్థితి అరణ్యంలో మరి నివసించడానికి వెళుతున్న సందర్భంలో ఇత్తయి రాజు కష్టంలో ప్రేమ చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాల్లో అనేక మంది రాళ్లతో ఆయన్ని కొట్టవల్లని చూశారు. ఆయనకి కూడా కష్టాలు వచ్చినాయి. ఆ సందర్భాల్లో శిష్యులు ఆయన పక్షాన్ని నిలబడి ప్రేమ చూపించారు. శిష్యులుగా ఉన్న మనమందరము కూడా సువార్తను అందించే విషయంలో ప్రేమను చూపించే వారంగా ఉండాలి. 4వ విషయంలోనికి వెళ్దాం. స్థిరమైన తీర్మానం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 21వ వచనం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజువునకు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునకు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునై నేనుందునని రాజుతో మనవి చేసెను. ఇత్తయి రాజును వెంబడించేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏం మాట అంటే, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజువునకు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవైనా నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైనా నేనుందును. ఎంత మంచి తీర్మానం అండి. రాజుతో విడిచిపెట్టకూడని తీర్మానం, స్థిరమైన తీర్మానం. దేవుడు మనలో కోరుచున్నది కూడా ఇదే. ప్రభువునే నమ్ముకున్నావమ్మా నువ్వు అని అడిగినప్పుడు, అవును నమ్ముకున్నాను, నిన్ను కాల్చి చంపివేస్తాము అన్నప్పుడు కూడా నమ్ముతున్నావా? ఇప్పుడు చంపుతానన్నా కానీ నమ్మాలి. చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటానయ్యా అంటున్నాడు, నీతోనే వస్తానయ్యా అంటున్నాడు. ఇలాంటి తీర్మానమే రూతు కూడా కలిగి ఉంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం
16, 17 వచనాలు చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక నేను. ఋతులో కూడా స్థిరమైన తీర్మానం ఉంది. స్థిరమైన తీర్మానము ఎవరైతే తీసుకుంటున్నారో వారికే ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడిస్తాడు. దేవుడు వారిని అత్యధికంగా హెచ్చిస్తాడు. ఎలీషా కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు. రెండవ రాజులు 2వ అధ్యాయం 4, 6 వచనాలు. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఎలీషాలో తీర్మానం. ఏలియా అంటున్నాడు, యెహోవా నన్ను యెరికోకు పొమ్మంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండయ్యా అంటే, ఎలీషా నేనుండను, నీతోనే వస్తానయ్యా అంటున్నాడు. మరలా యెహోవా నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు అని చెప్తే, నీవిక్కడే ఉండు అని ఎలీషాతో అంటే, నేనుండను, నీతోనే వస్తాను అని చెప్తా అంటున్నాడు. తీర్మానం గొప్పది. ఎవరైతే స్థిరమైన తీర్మానం తీసుకుంటారో వారి జీవితము ఆశీర్వదించబడుతుంది. 5వ విషయాన్ని మనము ధ్యానించుకుందాం. అంగీకరింపబడిన వాడు. 2 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. దావీదు గమనించాడు ఇత్తయిని. ఇత్తయిలో స్థిరమైన తీర్మానం ఉంది. ఇత్తయిలో సచ్చిన బ్రతికిన నిన్ను విడువనన్న తీర్మానం ఉంది. ఇత్తయిలో నమ్మకం ఉంది రాజు పట్ల. ఇత్తయిలో విశ్వాసం ఉంది. ఇత్తయిలో ప్రేమ ఉంది. కష్టాల్లో నన్ను విడిచిపెట్టట్లేదు అని ఇత్తయి అన్నిటికీ సిద్ధపడ్డాడు స్థిరం అని చెప్పి రాజు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. రాజు ఇత్తయిని హెచ్చించాడండి. ఎలా హెచ్చించాడంటే ఈ 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద 1 భాగమును సెరూయా కుమారుడగు అబీషైను యోవాబు సహోదరుని చేతి క్రింద 1 భాగమును గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద 1 భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా, ఎప్పుడైతే సంపూర్ణంగా తీర్మానం తీసుకున్నాడో రాజుకి అన్యుడైన ఇత్తయి మీద నమ్మకం కలిగింది.
తన సైన్యంను 3 భాగాలు చేసి ఒక సైన్యానికి యోవాబు చేతికి, ఇంకొక భాగాన్ని అభిషై చేతి క్రింద, 3వ భాగాన్ని ఇత్తయి చేతి కింద అప్పచెప్పాడు. పొరుగు రాజ్యపు వాడు అయినా కానీ నమ్మకముంచి ఇత్తయిలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలను బట్టి తన సైనికుల మీద అధికారినిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైన్యాధిపతిగా నియమించబడ్డాడు ఇత్తయి. ఇత్తయిలో యథార్థత ఉంది, ఇత్తయిలో పరిశుద్ధత ఉంది, ఇత్తయిలో ప్రేమ ఉంది, ఇత్తయిలో మంచి మనస్సుంది అని గ్రహించాడు. ఇత్తయి ఒక పరదేశిగా వచ్చాడు. రాజైన దావీదు తన సైన్యానికి అధిపతినిగా చేసి ఉన్నాడు. ఎంత నమ్మకం లేకపోతే రాజు సైన్యాధిపతిగా చేస్తాడండి. మనము కూడా స్థిరమైన తీర్మానం తీసుకుంటే దేవుడు మనల్ని అధికారులుగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు, దీవించబడిన వారముగా చేస్తాడు, అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ మనం తగ్గించుకొని జీవించాలి. యేసయ్య ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నప్పుడు తగ్గింపు కలిగి జీవించాడో, ఆయన ఏమి కొనుక్కోలా, స్థలం కొనుక్కోలా, పొలం కొనుక్కోలే, ఇల్లు నివాస స్థలం లేదు, ఆయనకి ఏమీ లేవు. ఆయన ఏమీ లేనివాడిగా మరి వచ్చాడు, ఏమీ లేనివాడిగానే తిరిగి వెళ్ళిపోయాడు. అలాంటి తగ్గింపు కలిగిన జీవితము మనలో దేవుడు కోరుతున్నాడు. రాజు ఉన్న స్థలము నాకు వద్దు అన్నాడు ఇత్తయి. రాజు అంటే అబ్షాలోము యెరూషలేములో ఉన్నాడు. అక్కడ శాంతి, సమాధాన, సంతోషాలు ఉంటాయి. అయితే ఆ రాజు నాకు వద్దు, కానీ అరణ్యంలోకి వెళుతున్న దావీదు కావాలి. అరణ్యంలో మరి ఎన్నో నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా అరణ్యంలో ఉన్న దావీదే నాకు ముద్దు అని అంటున్నాడు. తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, మరి లోబడ్డాడు. ఆ విధంగా ఇత్తయి మంచి సాక్ష్యాన్ని పొంది రాజు యొక్క సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాం. గిత్తీయుడైన ఇత్తయి అంగీకరించబడటకు గల కారణం ఏంటంటే రాజు మీద నమ్మకం, రాజు మీద విశ్వాసం, రాజు మీద ప్రేమ, రాజుతో తీర్మానం. మనము కూడా అంగీకరించబడాలి అంటే ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఇక్కడ రాజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు క్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదుతో అని మనము ఇక్కడ చదువుతున్నాము, కానీ ఆత్మీయంగా మనము అర్థం చేసుకుని గ్రహించినట్లయితే రాజు అంటే పరలోకమందున్న తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తండ్రిని మీద విశ్వాసం, ఆ తండ్రి మీద నమ్మకం, ఆ తండ్రి మీద ప్రేమ, ఆ తండ్రిని విడవనని స్థిరమైన తీర్మానం, అందుకని అంగీకరించబడి ఉన్నాడు. దావీదుతో ఉన్న ఇశ్రాయేలీలు, తన మంత్రి అహీతోపెలు, తన సొంత కుమారుడు అబ్షాలోము అందరూ కూడా మొదటివారు, కానీ కడపటివారు అయిపోయారు, దూరం అయిపోయారు రాజు. అయితే ఇత్తయి కడపటివాడు, అన్యుడు, పొరుగు దేశస్థుడు, మరి విగ్రహారాధికులలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రాజుకు దగ్గరగా వచ్చి రాజుతో ఉండి మొదటి వాడయ్యాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానై ఉన్నాడు. ఆయన రాకడలో మనము మొదటి వారముగా ఉండాలి, కానీ కడపటి వారముగా మనం ఉండకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినమున ఈ వాక్యము సూటిగా స్పష్టముగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కలువరి గిరిలో సిలువలో నీ కొరకు, నీ పాపముల కొరకు, వాటిని నుండి నిన్ను విడిపించడం కొరకు, నీ శాపముల నుండి విడిపించడం కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది, ఆయన ముఖము ఉమ్మివేయబడి ఉన్నది, ఆయన గోధుమ గింజను దంచబడినట్లుగా దంచబడ్డాడు, కొరడా దెబ్బలతో హింసింపబడ్డాడు. ఇన్ని శ్రమలు అనుభవించింది నీకు నిత్య జీవం ఇవ్వాలి, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళాలి,
నిన్ను తన రాజ్యంలో వారసునిగా చేయాలి అని ఆయన ఇన్ని శ్రమలు పడ్డాడు. ఆ విషయం నువ్వు నమ్ముతున్నావా? ఎన్నో ఆదివారాలు వస్తున్నాయి, పోతా ఉన్నాయి. ఎంతోమంది దైవ సేవకులు వాక్యం చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నీ హృదయంలో మార్పు కలగట్లేదు, నీకు తగ్గింపు రావట్లేదు, నీ కోపం తగ్గట్లేదు, నీకున్నటువంటి గర్వం తగ్గట్లేదు, నీకున్నటువంటి చెడుతనం పోవట్లేదు, నీలో ఉన్నటువంటి అసూయ పోవట్లేదు, నీలో ఉన్న ద్వేషం పోవట్లేదు, నీలో ఉన్నటువంటి ఇతరులను నిందించే స్వభావం పోవట్లేదు. అలాంటి అన్నిటిని విడిచిపెట్టి నమ్మకంతో రాజును వెంబడించాలి. మనము కూడా వాక్యమునకు విధేయులం అవ్వాలి. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తును మనము నిత్యము ధ్యానించాలి. కష్ట సమయాల్లో కూడా రాజును వెంబడించిన ఇత్తయ్య గారికి వలె మన జీవితము కూడా దేవాది దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా మనము చక్కగా మంచి ప్రవర్తన కలిగి, మంచి సాక్ష్యం కలిగి ఈ భూమి మీద జీవించాలి. దేవుడి మాటలను మన ఆత్మీయ వెనుకలో దీవించునుగాక. ఆమేన్.